హాయ్ గైస్. ధోని, కోహ్లీ చేసిందే నేను చేశా. మ్యాచ్ గెలిపించడానికి అదే నా స్ఫూర్తి అంటూ చెప్పుకొచ్చిన జాస్ బట్లర్. అయితే జాస్ బట్లర్ ఇలా చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎంతమంది విరాట్ కోహ్లీ మరియు ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. జోస్ బట్లర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ఇంగ్లాండ్ ఆటగాడు ఇప్పటికే తను నిరూపించుకుని బెస్ట్ బ్యాటర్లో ఒకరిగా నిలిచారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ముఖ్యంగా టీ20 క్రికెట్లో బట్లర్ తనకంటూ ఒక సపరేట్ మార్కును క్రియేట్ చేసుకున్నారు. తాజాగా నిన్న ఏప్రిల్ 16న ఐపీఎల్లో కేకేఆర్పై సెంచరీ చేసి ఒంటి చేత రాజస్థాన్ రాయల్స్కి విజయాన్ని అందించాడు. 60 బంతుల్లో 9 ఫోర్లు మరియు 6 సిక్సర్లతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇలాంటి ఇన్నింగ్స్లు ఆడడం బట్లర్ కొత్త కాకపోయినా చేజింగ్లో ఇంత పరిణితిగా బ్యాటింగ్ చేయడం బట్లర్కు బహుశా ఇదే తొలిసారి. పవర్ ప్లేలో వచ్చి మంచి ఆరంభాన్ని ఇవ్వడం, భారీ ఇన్నింగ్స్లు ఆడి మ్యాచ్ని గెలిపించడం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. అయితే నేను కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఇన్నింగ్స్ మొదటి బంతి నుంచి మ్యాచ్ గెలిచేంత వరకు క్రీజ్లో పాతికిపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఒంటరిగా పోరాటం చేస్తూ వారియర్లా పోరాడాడు. లోయర్ ఆర్డర్తో కలిసి ఓడిపోయి మ్యాచ్ని గెలిపించాడు. మ్యాచ్ తర్వాత ఇన్నింగ్స్ గురించి బట్లర్ మాట్లాడుతూ తన ఇన్నింగ్స్కు భారత క్రికెటర్ ధోని మరియు కోహ్లీనే కారణమని చెప్పుకొచ్చారు. నేను ఫామ్లోకి రావడం చాలా కష్టపడ్డాను. మీరు కొన్నిసార్లు నిరాశకు గురై ఉంటారు, కానీ నేను నన్ను నమ్మాను. ఫామ్లోకి రాగలను, మళ్ళీ నన్ను అయినా అందుకోగలనని భావించాను. ఇన్నింగ్స్ క్రెడిట్ మొత్తం ధోని మరియు విరాట్ కోహ్లీకి వెళ్తుంది. జట్టు కోసం వారు చివరి వరకు క్రీజ్లో ఉంటారు. అదే విషయం నన్ను ప్రభావితం చేసింది. మ్యాచ్ చివరి వరకు క్రీజ్లో ఉండాలని నిర్ణయించుకున్నాను. సెంచరీతో జట్టుని గెలిపించడం చాలా సంతోషంగా ఉంది అని బట్లర్ చెప్పుకొచ్చారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నేను బట్లర్ బ్యాటింగ్ చూసుకుంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.